ఒక ఊర్లో కొన్ని డాగ్స్ ఉంటాయి అన్నమాట. కొన్ని డాగ్స్లో ఒకటి బ్రౌన్ కలర్గా ఉంటుంది, దాని పేరు అంటే లైట్ బ్రౌన్ కలరు, దాని పేరు బ్రౌనీ అనమాట. అయితే ఈ మిగతా ఈ డాగ్స్ అన్ని ఉంటాయి కదా, మిగతా డాగ్స్ ఫుడ్ వేసినప్పుడు, ఎవరైనా ఫుడ్ వేసినప్పుడు ఈ మిగతా డాగ్స్ అన్ని తింటాయి, ఈ బ్రౌనీని తినేవు అనమాట. బ్రౌనీ కొద్దిగా అన్నిటికన్నా చిన్నది. అయితే ఎప్పుడు ఇవే తింటాయి పాపం. ఫుడ్ దానికి ఆకలేసి ఫుడ్ దగ్గరికి వెళ్ళినా కూడా ఈ బ్రౌనీని తినేవి అవే తినేస్తుంటాయి అనమాట. ఇంకా నెక్స్ట్ కొద్దిగా అలాగా కొద్ది రోజులు అయిన తర్వాత బ్రౌనీ కొద్దిగా పెద్దదవుతుంది. పెద్దదైన తర్వాత ఈ మిగతా డాగ్స్ ఉంటాయి కదా, అటు ఇటు వెళ్ళినప్పుడు ఎవరన్నా వేస్తే ఆ ఫుడ్ అట్లా తింటుంటుంది. ఆ డాగ్స్ ఉంటే మాత్రము దీన్ని బ్రౌనీని తినేవు అనమాట. అట్లా కొద్ది రోజులు పోయిన తర్వాత బ్రౌనీ పెద్దదవుతుంది. అయితే ఈ మిగతా డాగ్స్ ఉంటాయి కదా, అవి ప్లేసులు మారుతుంటాయి. ఎందుకంటే డాగ్స్ ఎప్పుడు కూడా ఒకే దగ్గర ఉండవు, ప్లేస్లు అట్లా మారుతుంటాయి. మారుతున్నప్పుడు ఈ డాగ్ ఏమవుతుందంటే దానికి ప్రెగ్నెన్సీతో ఉంటుంది, దానికి 5 పిల్లలు పుడతాయి అన్నమాట. 5 పిల్లలు పుట్టినప్పుడు 2 ఎటో వెళ్ళిపోతాయి, ఒకటేమో కారు కింద పడి చనిపోతుంది, ఇంకా దాని దగ్గర 2 ఉంటాయి. అయితే అది చూడండి, దానికి ఫస్ట్ నుంచి కూడా ఫుడ్డే దొరుకుతుంది. అది ఒక దగ్గరికి వచ్చి ఒక ప్లేస్ వేయించుకుంటుంది, వేరే వాళ్ళు దానికి ఫుడ్ పెడతారు, అంటే ఒక ఇల్లు వేయించుకుంటుంది, అక్కడ ఉంటుంది అనమాట. అంటే ఈ మిగతా డాగ్స్ కూడా ఎప్పుడు కూడా తిరుగుతూ అటా ఇటా వెళ్ళిపోతుంటాయి. ఈ డాగ్ మాత్రము అక్కడే ఉండి ప్లేస్ ఎంచుకుంది, అంటే దానికి ఒక స్థిరత్వం ఏర్పడింది. అంటే దాని పిల్లలకి దానికి ఫుడ్ దొరికింది, దానికి ఆ పిల్లలకి ఎప్పుడు కూడా ఫుడ్ దొరికింది. అంటే దీన్ని బట్టి మనకి ఏంటి అర్థమైంది, ఎప్పుడు నెమ్మదిగా ఉండడము, మనము మంచి చేయడము, ఒకరిని ఏమీ అనకుండా, దానికి నోరు ఉన్నది అరవచ్చు కదా కానీ అరదు, నెమ్మదిగా ఉండడం వల్ల దానికి ఏమైంది, దానికి ప్లేస్ దొరికింది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే దానికి దాని పిల్లలకి కంటిన్యూగా ఫుడ్ కూడా దొరికింది అనమాట. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి, మనం మంచిగా మెలిగితే, అంటే ఎవరిని ఏం అనకూడదని కాదు, మనము ఎంతవరకు మంచిగా ఉండాలో అంతవరకు మంచిగా ఉంటే మనకు మంచిగా జరుగుద్ది. అతి మంచిగా వెళ్ళిపోతే మాత్రం మంచిది కాదు. ఎందుకంటే మనం ఎంతవరకు మంచిగా ఉండాలో అంతవరకు మంచిగా ఉంటే ఎదుటి వ్యక్తి మన మీద మనకి ఏమన్నా చేసినప్పుడు మనము తిరగబడవచ్చు అనమాట. అంటే అట్లాగా, అంటే అతి మంచి పనికిరాదు అనమాట. మంచిగా ఉండొచ్చు కానీ అతి మంచి పనికిరాదు. ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో అట్లా మనం ప్రవర్తించి మనం తెలుసుకున్నట్లయితే మనకి కూడా ఏ ఆటంకం లేకుండా సాఫీగా మన జీవితం సాగిపోద్ది అనమాట.